విజయవాడ ఆర్టీసీ కార్గో సేవలను విస్తరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. పెరుగుతున్న సరుకు రవాణా అధికారులను దృష్టిలో ఉంచుకొని కొత్త బ్లాకుల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఆధునిక సదుపాయాలతో సరుకు స్వీకరణ నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశను మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రవాణా రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత నమ్మకమైన వేగవంతమైన సేవలను అందించడమే ఈ విస్తరణ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవల్ని విస్తృతంగా ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కార్గో సేవల్లో వివిధ మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా కూడా కార్గో సేవల్ని పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఏటీఎం గారు ఉన్నారు. ఆయన ఈ వర్క్కి సంబంధించి మనకు మరింత డీటెయిల్స్ ఇస్తారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఏమేమి సదుపాయాలు కల్పించబోతున్నారు? ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సేవ చేస్తూనే ప్యారలల్ గా సరుకు రవాణాను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో ఇప్పుడు చాలా ఆశాజనకంగా ఉంది. వీటిలో చాలా వరకు పార్సిల్స్ బల్క్గా కానీ సింగిల్గా కానీ ప్లస్ బల్క్ లోడ్స్ అంటే కంటైనర్స్ కూడా పెట్టాము. అవి కూడా పార్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో, కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్లో మెయిన్ విజయవాడ స్టేట్ మొత్తంలో కూడా విజయవాడ మెయిన్ హబ్ కాబట్టి ఈ పార్సిల్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ట్రాన్స్షిప్మెంట్ కానీ ఇవన్నీ వీటిని మేము చాలా వరకు ఇది చేసుకుంటూ కంప్లైంట్స్ కూడా క్లియర్ చేసుకుంటూ కస్టమర్స్ని మన్నలను పొందుతున్నాం కాబట్టి బిజినెస్ చాలా వరకు పెరిగింది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసేసుకొని మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. పోయిన సంవత్సరానికి చూసుకుంటే ఇప్పుడు సంవత్సరానికి ఆదాయం కానీ ఎలా సరే మార్పులు ఎంతవరకు జరుగుంటాయి? ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వరకు పోయిన సంవత్సరంలో 12,07,00,000 వస్తే ఇప్పుడు 12,75,00,000 అంటే దగ్గర దగ్గర 70 లక్షలు ఎక్సెస్ అమౌంట్ సాధించాం. మాకు ఇచ్చిన టార్గెట్స్ లో కూడా 72% వరకు అచీవ్ చేసాం. ఈ నెలలో 80% వరకు అచీవ్ చేసాం. ఇట్లా ఇంకా బిజినెస్ పెరుగుతోంది. ఈ నెలలో ఇంకా బాగా పెరుగుతూ ఉంది. ప్రీవియస్గా పోయిన సంవత్సరం కంటే కూడా నెలలో ఇప్పటికి ఈ ఎన్టీఆర్ జిల్లాలో 10,000 నుంచి 12,000 పార్సిల్స్ వరకు ఎక్కువ బుక్ అవుతుంది. రోజువారీకి కూడా 3,000 నుంచి 3,500 వరకు పార్సిల్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో బుక్ అవుతుంది. కాబట్టి కస్టమర్స్ బాగా నమ్మకంగా ఉన్నారు కాబట్టి మనం పార్సిల్స్ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు అంటే ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, డెలివరీస్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ పార్సిల్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి కనీస సదుపాయాలు కల్పించే యోచనలో భాగంగా మెయిన్ బస్ స్టేషన్స్ కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఈ బస్ స్టేషన్స్ కార్గో పాయింట్ని ఆధునీకరించాలి, మోడర్నైజేషన్ చేయాలి అనే ఉద్దేశంతో మెయిన్గా ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశారు. ఇది దీంట్లో ఏసీ కస్టమర్స్ అంతా ఏసీలో ఉండి అవసరమైతే రెస్ట్ తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేసేదానికి కూడా చైర్స్ అట్లాంటి అలాట్ చేసేసి టోటల్గా హై ఫెసిలిటీస్ కల్పిస్తూ ఆర్టీసీ అంటూ ఒక బ్రాండ్గా చూపించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. కౌంటర్స్ ఇప్పటికైనా కానీ ఒక 2 నడుస్తూ ఉన్నాయి. డిమాండ్ బట్టి 3వది పెడతాం, అవసరమైతే 4వది కూడా పెడతాం. కస్టమర్స్ని వీలైనంత వరకు లైన్లో నిలబడకుండా పంపించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. చూసారు కదా, కార్గో సేవలకు సంబంధించి రానున్న రోజుల్లో ఇంకా విస్తృతంగా ఎక్స్పాండ్ చేస్తామని కూడా ఏటీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే కౌంటర్స్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఎవరైతే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సౌకర్యవంతంగా పార్సిల్స్ని డెలివర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.